నమస్తే ఆర్బీసీ మహిళా ప్రేక్షకులకి స్వాగతం. సో ఎంతో మంది ఇప్పుడు ఈ కరోనా తర్వాత హోమ్ బిజినెసెస్ అని లేకపోతే కనుక మామూలుగా బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. డిజిటల్ మీడియా కూడా చాలా ఎక్కువ అయిపోయింది. సో ప్రారంభించేటప్పుడు మనకి ఎలాంటి డైలమా లేకపోయినా ఎంతో ధైర్యంగా స్టార్ట్ చేసినప్పటికీ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోతూ ఉంది. సో అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో. ప్రస్తుతం మనతో పాటు అనుష గారు ఉన్నారు. అనుష గారితో మాట్లాడి అసలు బిజినెస్ ఆడవాళ్ళు చేసేటప్పుడు ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఎక్కడ కాన్ఫిడెన్స్ ల్యాక్ అవుతుంది అండ్ సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. హలో అనుష గారు, నమస్తే. నమస్తే. సో మన విమెన్స్ ఎంతో మంది కూడా ఇప్పుడు పికిల్స్ అని అసలు ఒక్కటే అని చెప్పక్కర్లే, ప్రతి దాంట్లో ఏదో ఒక కొత్త ఐడియాతో ముందుకు వచ్చేస్తూ ఉన్నారు, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. సో స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి భయం లేకపోయినప్పటికీ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులుగా కాన్ఫిడెన్స్ అనేది ల్యాక్ అయిపోతుంది అండ్ కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మీ అనుభవంలో మీరు ఎంతో మందిని ట్రైన్ చేశారు, ఎంతో మందిని బిజినెస్ వైపు అడుగులు వేయించారు కదా. సో వాళ్ళలో మీరు చూసిన ఆ లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకు వస్తూ ఉంటాయి అండ్ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి? మీరు అన్నట్టుగానే స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా కానీ కొత్త ఎంతూజియాజం ఉంటుంది, ఏదో చేసేసేయాలి అని చెప్పి. బట్ ఆ తర్వాత ఏమవుతుందంటే ఒక బ్రేవ్ స్టెప్ తీసుకున్నా కానీ వెంటనే మనకు పూలబాట పడిపోదు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఆ సిచ్యువేషన్లో ఎలా ఉంటుందంటే ఆ స్ట్రగులింగ్ ఫేస్ అన్నట్టు అది. ఓకే. అంటే ఒక గొంగళి పురుగు కకూన్లో ఉన్నప్పుడు ఎవరికి కనిపించదు, అది స్ట్రగుల్ అవుతూ ఉంటుంది లోపల. సో ఈ స్ట్రగ్లింగ్ టైంలో అంటే సెల్ఫ్లో నుంచే వాయిస్ వస్తుంది అన్నట్టు, అయ్యో నేను తప్పు చేస్తున్నానా లేదా, మళ్ళీ ఇంకా ఒక సెల్ఫ్లో ఇన్నర్లోంచి ఒక నెగిటివ్ వాయిస్, సెల్ఫ్ డౌట్ వస్తుంది, ఒక నెగిటివ్ వాయిస్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో నుంచి కానీ సొసైటీ నుంచి క్రిటిసిజం వస్తుంది. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్లో వాళ్ళ క్రిటిసిజం ఎలా ఉంటుందంటే, మనం ఏది చేయాలనుకుంటున్నా ఎవరు నమ్మరు. ఓకే. ఎందుకంటే మన బేబీ మీద మనకే నమ్మకం ఉండాలి. ఓకే. అంటే మన థాట్ మీద మనకే నమ్మకం ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు నెగిటివ్ కమెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ థింగ్, మన లోపల వాయిస్, వాళ్ళ నెగిటివ్ కమెంట్స్, ఇంకా మార్కెట్లో మనకంటూ వాల్యూ క్రియేట్ కాకపోవడం. అంటే ఎప్పుడైతే మనల్ని మనం నమ్మమో మన చుట్టూ వాళ్ళు పక్కన వాళ్ళు నమ్మరు అండ్ మార్కెట్లో మనకు బ్రాండింగ్ జరగదు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మనం ఏంటంటే ఆ నెగిటివ్స్ని కూడా పాజిటివ్స్గా కన్వర్ట్ చేసుకొని ఎలా ముందుకు వెళ్ళాలి అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ స్ట్రాటజీ. ఎస్. మనం అందరిలాగే మొదలు పెట్టేస్తాం. ఇది ఏంటంటే ఒక ఐస్బర్గ్ లాంటిది స్ట్రాటజీ అనేది. పైన ఒక జనరల్గా ఒక ఐస్బర్గ్ తీసుకొని ఒక వాటర్లో వేస్తే ఏమవుతుంది, పైన ఆ మెరుపు కనిపిస్తూ ఉంటుంది. మనం సొసైటీలో ఆ మెరుగులు చూసి అబ్బా సూపర్ అనుకుంటాం. ఆ కింద డౌన్లో ఉన్న యొక్క పెయిన్, సఫరింగ్ ఏదైతే ఉంటుందో ఆ హార్డ్షిప్స్ ఎవరికి కనిపించవు. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనము వాళ్ళలాగా మొదలు పెడతాము ఆదర్శంగా తీసుకొని, బట్ మనము వాళ్ళు ఏ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు అనేది మనకి వాళ్ళు చూపించరు. ఎవరు కూడా తెలుసుకోవడం కూడా కష్టం, చెప్పరు ఎవరు. అది ఇట్స్ బిజినెస్ సీక్రెట్ కదా, ఎందుకు చెప్తారు? సో కాబట్టి ఎవరు మనకి చెప్పరు. బట్ ఎవరో వస్తారు మనకేదో చేస్తారు అని చెప్పి మనము ఇంకా డిపెండ్ అవుతూ ఉంటే మనం ఏమి చేయలేము. అంటే ఇంకా ఎవరైనా మనకి హెల్ప్ చేస్తారేమో అనుకుంటే ఎవ్వరు ఏం చేయరు. ఇంకా నేను ఇంకా చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ని అండ్ ఇంకా అందరినీ చూసి, నో వన్ విల్ లిఫ్ట్ యువర్ లిటిల్ ఫింగర్. ఈ చిన్న బరువు కూడా ఎవరిని పట్టుకొని లాగరు, ఇంకా దూరం అవుతారు తప్ప. ఎందుకంటే అది మనం చేయాలనుకుంటున్నాం కదా, వాళ్ళకి ఎందుకు బాదర్ అవుతుంది. నేను రీసెంట్గా నా స్టూడెంట్ కూడా నాతో డిస్కస్ చేసినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఏంటి అంటే నువ్వు చేద్దాము అని ఒక బ్రేవ్ స్టెప్ చేసావు అంటే ఎవరు నీకు సపోర్ట్ చేయరు. ఇక్కడే నీ అసలైన ఒక మానసిక స్థిరత్వం అనేది బయటపడుతుంది. నువ్వు తీసుకున్న ఒక డెసిషన్ మీద నువ్వు ఎంత బాగా స్టిక్ అయ్యావు అన్నది ఇంపార్టెంట్. సో 1 year చేసి గివప్ చేసి దామనుకునే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు కాల్ చేసి, మాకు అవ్వట్లేదండి బిజినెస్ ఇట్లా అని. సో ఎందుకు అంటే అప్పుడు ప్రణాళిక, ఒక స్ట్రాటజీని ఎట్లా స్ట్రాటజీస్ అనేవి కూడా మనం ఒకటి మొదలు పెడితే అది వెళ్తుందా లేదా అనేది మనకి కొంతవరకు ఒక ఐడియా వస్తుంది ముందుకు వెళ్ళిన తర్వాత. కొన్నిసార్లు అది కూడా ఫ్లాప్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అనుకోవాలి.
దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఇంద్రనోయి గారు అంటే చాలా అభిమానం. ఓకే, షీఈ్ అ గ్రేట్ అంటే బిజినెస్ విమెన్, షీఈ్ అ CEO ఫర్ పెప్సీ లాంగ్ బ్యాక్ అన్నట్టు. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆవిడని CEOగా చేసినప్పుడు ఆవిడ తీసుకున్న స్టెప్స్ ఏంటి. ఓకే, ఫస్ట్ మార్కెట్లో ఈ పెప్సీ ఇవన్నీ అంటే వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి అట్లాంటి కూల్ డ్రింక్స్ బ్రాండ్స్ అట్లా. బట్ తనేం చేసింది అంటే అప్పుడు ఓకే అందరూ ఇలా చేస్తున్నాను కదా, మనం ఏం చేద్దామంటే జ్యూసెస్ని చేద్దాము, జ్యూస్ డ్రింక్స్ని హెల్త్ పరంగా తీసుకెళ్దాము అని చెప్పి తను ఇనిషియేట్ చేసి ఐడియా ఇచ్చింది. ఓకే, సో వాళ్ళు ఏం చేశారంటే ఈ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఉన్న ప్రోడక్ట్ కన్నా కూడా ఇది ఇంకా ఇంప్రూవ్డ్ వర్షన్ అండ్ ఇది మీకు ఇంకా హెల్త్ బెనిఫిట్ ఇస్తుంది దీనికన్నా అని. అంటే ఏంటి వాళ్ళ దాంట్లోనే వేరియేషన్ చూపించారు, ఇంకొకళ్ళ బ్యాడ్ ప్రోడక్ట్ అని చూపించకుండా. అలాంటి ప్రోడక్ట్స్ని వాళ్ళు స్ప్రైట్ అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు, బట్ అట్లా చెప్పకుండా అంటే దీనికన్నా కూడా ఇది ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది, ఇది చాలా అంటే న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి సో కొత్తది లాంచ్ చేసింది అన్నట్టు. సో అప్పుడు వాళ్ళ ప్రాఫిట్స్ ఒక 70% వెంటనే పెరిగిపోయాయి నెక్స్ట్ ఇయర్కే. అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎస్, సో అంటే అందులో తను ప్లే చేసిన స్ట్రాటజీ ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ చేసి కొత్తది ఇంట్రొడ్యూస్ చేసి దానికి కొత్త యాడెడ్ బెనిఫిట్స్ చేసి రిలీజ్ చేసింది. మిగతా వాళ్ళు అంతా ఇనిషియేట్ చేయలేదు. ఓకే, గాట్ ఇట్. సో ఇప్పుడు కూడా అంతే, మనం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు వందల కొద్ది ఉంటాయి ఏమైనా కానీ, మనకు ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది సొసైటీలో. అంటే స్కూల్ అంటే 100 స్కూల్స్ ఉంటాయి అంటే జనరల్గా. మనకి ఇప్పుడు ఏంటంటే బోటిక్స్ లాంటివి అంటే వందల కొద్ది ఉంటాయి, ఒక వీధిలోనే 4-5 ఉంటాయి. బట్ మన స్పెషాలిటీ ఏంటి, మనకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి. అబ్బా వీళ్ళ దగ్గరికి వెళ్తే సో అండ్ సో బాగుంటుంది, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఈ ఫుడ్ సూపర్, ఆ ఫుడ్ కోసమైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అలా ప్రతి దాంట్లోనూ మనకంటూ ఒక స్పెషాలిటీని క్రియేట్ చేయాలి, అందరిలాగా కాకుండా. ఒక న్యూ వే ఆఫ్ థింకింగ్ లోకి మనం వెళ్తే కనుక మనము కొత్త దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇలా నేను జనరల్గా ఒకసారి ఒకళ్ళకి క్యాజువల్గా మాట్లాడుతూ, నాకు తెలిసిన వాళ్ళు బిజినెస్ ఇట్లా లాస్ అవుతుంది అంటే వాళ్ళు ఏం చేశారు అంటే ఆర్గానిక్ వేవో ప్రోడక్ట్స్ పెట్టారన్నట్టు. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అవును, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఏంటంటే ఈ కాస్ట్ ఎక్కువైపోతున్నాయి, రెంట్లు కట్టుకోవాలి. సో మాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలి అని చెప్తున్నారు. నేను ఒకటి చెప్పాను ఏంటంటే నాకు జస్ట్ వీడియో పెట్టండి, మీ ఏదైతే ఉంటుందో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీడియో మొత్తం పెట్టండి అని చెప్పాను. సో పెట్టిన తర్వాత నేను జస్ట్ చూశాను. ఓకే, దేర్ ఆర్ సమ్ ఏరియాస్ అక్కడ మీరు ఫిల్ చేయొచ్చు. ఏంటి ఫిల్ చేయొచ్చు అంటే ఎస్, మీరు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పెట్టారు, దాంతోపాటు మీరు అక్కడ ఏం చేయాలంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రంట్ ఏరియాలో కొంచెం, సో కొంచెం ఆ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలాంటివన్నీ కూడా తొందరగా ఏమంటే అయిపోతూ ఉంటాయి, అంటే పాడైపోతూ ఉంటాయి. అవును, ఓకేనా. దానికి ఏం చేస్తారు, వాటికి ఆఫర్స్ పెట్టండి. ఓకేనా. సో మార్కెట్లో ఉన్న దానికన్నా కూడా ఈరోజు ఫ్రూట్స్ కొంటే ఈ 1 kg ఈ వెజిటేబుల్ ఫ్రీ, ఇట్లా పెట్టండి. ఫ్రీ అనగానే అట్రాక్షన్ ఉంటుంది. సో కాబట్టి అవి చూడడానికి వస్తారు, చూసినప్పుడు మీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయండి లోపలికి. సో మనం అవి కొనుక్కుంటాము, బట్ వాటికన్నా ఇవి ఇంకా హెల్దీ అని ఇలా చెప్పండి, ట్రై చేయండి అని అన్నారు. బట్ వాళ్ళు ఏమని చెప్పారంటే ఒక 3 months చూసిన తర్వాత మాకు కొంచెం క్రౌడ్ పెరిగింది అని చెప్పారు. సో మనం అది స్ట్రాటజీ, అవును కదా. సో దిస్ ఈజ్ వాట్ పీపుల్ నీడ్. ఓకే, ఉన్న బిజినెస్ని అది లాస్ అవుతుంది అని చెప్పి భయపడకుండా దానికి కొత్తగా ఇంకేమన్నా ఇంప్లిమెంట్ చేయొచ్చా అనేది ఆలోచించాలి అని అంటారు. ఎస్, రైట్. సో వచ్చే కాన్సిక్వెన్సెస్ ని తట్టుకొని మనం ఇప్పుడు వాళ్ళన్నారు వీళ్ళన్నారు మన మాటల్ని చూసుకుంటే మనం ముందుకెళ్ళలేం. మనం దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే ఒక బిగ్ కాన్సెప్ట్ మన మైండ్ నుంచి పోకూడదు అసలు. రైట్. ఓకే, ఎలా ఉండాలంటే నాకు ఏమైనా పర్లేదు నేను ఇది చేయాలి అనే సంకల్పం కూడా ఉండాలి. రైట్, సంకల్పము బలమైంది, సంకల్పము స్ట్రాటజీ ఇంకా తిరుగులేదు మీకు. రైట్, సూపర్ కదా. సో స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే కనుక డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. రైట్, సో మరిన్ని బిజినెస్ వీడియోస్ గురించి ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ అనుష గారు.